క్రిస్పీగా కారంగా ఉండే కారం బురుగులు ఒక్కసారి తింటే ఇక ఆగలేరండి. ఈ వీడియోలో మీకు కారం బురుగులు ఎలా కరకరలాడాలో, రుచిగా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా ఉన్నా ఏం కాదండి. ఇప్పుడు దీంట్లో గార్లిక్ లైట్గా చిదిమికొని వేసుకోవాలి. లేదంటే దాంట్లో గాలి ఉండే వల్ల పేలవచ్చును. ఇప్పుడు లైట్గా ఫ్రై చేశాక కొంచెం కరివేపాకు కూడా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలండి. గార్లిక్ కొంచెము గట్టి పడితే ఆ టేస్టే వేరండి. ఇప్పుడు దీంట్లో వేరుశనగపప్పు కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బొరుగులు తింటూ ఉంటే మధ్య మధ్యలో వేరుశనగపప్పు వస్తే ఆ టేస్టే వేరండి. బయట దొరికే స్ట్రీట్ ఫుడ్ కన్నా టేస్టీగా ఉన్నా ఇంట్లో చేసుకుంటే మరింత హెల్తీగా ఉంటుంది, హైజీనిక్గా కూడా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో తినే శనగపప్పు అంటారు కదా, దాన్ని కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఎందుకంటే తినేటప్పుడు మధ్యలో పప్పులు వస్తే తినడానికి పిల్లలు చాలా ఇష్టపడతారండి. అందరికీ ఇష్టమైన ఈ కారం బొరుగులు ట్రావెలింగ్ టైంలో గెస్ట్లకి సింపుల్గా సర్వ్ చేయడానికి ఇన్స్టెంట్గా బాగా సూట్ అవుతుందండి. ఒక్కసారి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ఇది రెగ్యులర్ స్నాక్గా మారిపోతుందండి. నిజంగా చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని సూపర్ రెసిపీలు మీకు అందిస్తాను. ఇప్పుడు దీంట్లో కారం పొడి, రెడ్ చిల్లీ పౌడరు మనకి ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, కొంచెము 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. బొరుగుల్లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. బొరుగులు కరకర ఉండాలంటే సరైన మసాలా మిశ్రమము, తగినంత నూనె, సరైన మంట అవసరమండి. ఇప్పుడు బొరుగుల్ని మనకి ఎంత కావాలో అంత కలుపుకోవచ్చండి. కారంగా కావాలనుకుంటే తక్కువ బొరుగులు కలుపుకోండి. లైట్ కారం పిల్లలకి పెట్టాలంటే కొంచెం బొరుగులు ఎక్కువ ఉన్నా ఏమీ కాదండి. రెడ్ చిల్లీ పౌడర్ కారాన్ని ఇస్తే వెల్లుల్లి కరివేపాకు మంచి సువాసనని ఇస్తుందండి. వేరుశనగలు కలిపితే రుచి ఎక్స్ట్రా అవుతుందండి. ఇదంతా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. తక్కువ పదార్థాలతో తక్కువ టైంలోనే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఎవరైనా గెస్ట్లు వస్తే కూడా చకచకా చేసేయచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. కరకరలాడే ఈ కారం బొరుగుల్ని బాక్స్లో వేసి పెట్టుకుంటే 1 వీక్ వరకు సూపర్గా టీ టైమ్ స్నాక్గా యూస్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి.